ఇటీవల రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో హాట్గా ఉంది. ఆ వీడియో నిజంగా రష్మిక మందన చేశారని చాలా మంది భావించారు. కొందరు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఓ జర్నలిస్ట్ తన అధికారిక ఖాతాలో రియల్ వీడియో పోస్ట్ చేశాడు. ఇది డీప్ ఫేక్ వీడియో అని క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియోపై అమితాబ్ కూడా స్పందించాడు. ఇది సీరియస్ మ్యాటర్, ప్రభుత్వాలు స్పందించాలని ఆయన కామెంట్ చేశారు. ఆ వీడియో బ్రిటన్కి చెందిన భారతీయ మూలాలున్న యువతిది. ఆమె పేరు జారా పటేల్. ఆమె తరచుగా హాట్ వీడియోలు, ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. జారా పటేల్ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రష్మిక మందనదిగా మార్చారు. జారా పటేల్ సైతం ఈ వీడియోపై స్పందించడం విశేషం. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, అయినా ఇలా జరిగినందుకు చింతిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఒక నటిగా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది, నేను ఎదుర్కొన్నాను. ఒకవేళ నేను స్కూల్, కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటని రష్మిక మందన అభిప్రాయపడింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఫలితం శూన్యం. నిందితులను పట్టుకోలేదు. దీంతో ఆకతాయిలు మరోసారి రెచ్చిపోయారు. రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా వల్గర్గా ఉంది. ఆలియా భట్, కాజల్, ప్రియాంక చోప్రాతో పాటు పలువురి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీన్ని నియంత్రించడం ప్రభుత్వాల వల్ల అయ్యేలా లేదు. రానున్న కాలంలో ఎందరు బలికానున్నారో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.